అధికారం కోసం చంద్రబాబు ఎంతలా కష్టపడుతున్నారో మరొకరు అంతకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. ఆయన గారు తెలుగు రైతు నేత కన్నా చంద్రబాబు వీరాభిమానిగా అందరికీ సుపరిచితుడు. ఇలా చకచక మోకాళ్లతో మెట్లెక్కుతున్న ఈయన గురించి తెలిసే ఉంటుంది. పేరు గుర్తుండకపోయినా చంద్రబాబు వీరాభిమానాన్ని అందరికీ తెలుసు. నల్గొండ జిల్లా వర్ధమాన కోటకు చెందిన ఈయన పేరు యేసుదేవారెడ్డి. 9 ఏళ్లు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలిన చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలన్నదే ఈయన గారి ఆశయం. ఆ కోరిక నెరవేర్చమని దేవుణ్ణి కోరుతూ ఇలా గుళ్ళు గోపురాల చుట్టూ మోకాళ్లతో తిరుగుతున్నాడు. నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలి, కరువు కాటకాలు రావద్దు, సునామీ లాంటి ప్రళయాలు రావద్దని వేడుకుంటూ స్వామివారిని మహాకూటమి అఖండ విజయం పొందాలి, నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు 2 పార్లమెంటు నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో గెలవాలని శ్రీ వేణుగోపాల స్వామివారిని వేడుకుంటూ ఈ మోకాల యాత్ర చేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. 3 మతాలకు సంబంధించిన కొండలు ఉన్నాయి. జీసస్ది, అల్లాది, చెరువుగట్టు స్వామివారి ఈ 3 కొండలు కూడా ఏకకాలంలో ఎక్కాలనేది నా తపన. ఇప్పటిదాకా తిరుమల, యాదగిరిగుట్ట, అహోబిలం, భద్రాచలం ఇలా దాదాపు 18 కొండలను మోకాళ్లతోనే ఎక్కి దైవ దర్శనం చేసుకున్నాడు. ఇంతటితో ఆగిపోరట. రాష్ట్రంలో ఉన్న మరో 45 కొండలను మోకాళ్లతోనే ఎక్కుతాడట. భగవంతుడు ఒక్కడే అని నమ్మే యేసురెడ్డి నల్గొండలోని 3 మతాలకు చెందిన కొండలను ఒకే రోజు ఎక్కాలని డిసైడ్ అయ్యాట. భగవంతుడు దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దీవెన వల్ల ఈ రోజు వరకు నాకు ఎలాంటి శారీరకమైన ఇబ్బందులు లేవు. ఈ రకంగా ఆ దేవుడి వారి స్వామి దీవెనలతో నేను ఈ కొండలు ఎక్కడం జరుగుతుంది. దానికి భగవంతుడు నన్ను ఆశిస్తున్నా. నేను 52 పూర్తిగా వస్తున్నా. చంద్రబాబు కోసం యేసుదేవారెడ్డి చేస్తున్న మోకాల యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అటు తెలుగు తమ్ముళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతలా కష్టపడుతున్నారో మరొకరు అంతకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. ఆయన గారు తెలుగు రైతు నేత కన్నా చంద్రబాబు వీరాభిమానిగా అందరికీ సుపరిచితుడు. ఇలా చకచక మోకాళ్లతో మెట్లెక్కుతున్న ఈయన గురించి తెలిసే ఉంటుంది. పేరు గుర్తుండకపోయినా చంద్రబాబు వీరాభిమానాన్ని అందరికీ తెలుసు. నల్గొండ జిల్లా వర్ధమాన కోటకు చెందిన ఈయన పేరు యేసుదేవారెడ్డి. 9 ఏళ్లు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలిన చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలన్నదే ఈయన గారి ఆశయం. ఆ కోరిక నెరవేర్చమని దేవుణ్ణి కోరుతూ ఇలా గుళ్ళు గోపురాల చుట్టూ మోకాళ్లతో తిరుగుతున్నాడు. నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలి, కరువు కాటకాలు రావద్దు, సునామీ లాంటి ప్రళయాలు రావద్దని వేడుకుంటూ స్వామివారిని మహాకూటమి అఖండ విజయం పొందాలి, నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు 2 పార్లమెంటు నియోజకవర్గాలు అత్యధిక మెజార్టీతో గెలవాలని శ్రీ వేణుగోపాల స్వామివారిని వేడుకుంటూ ఈ మోకాల యాత్ర చేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. 3 మతాలకు సంబంధించిన కొండలు ఉన్నాయి. జీసస్ది, అల్లాది, చెరువుగట్టు స్వామివారి ఈ 3 కొండలు కూడా ఏకకాలంలో ఎక్కాలనేది నా తపన. ఇప్పటిదాకా తిరుమల, యాదగిరిగుట్ట, అహోబిలం, భద్రాచలం ఇలా దాదాపు 18 కొండలను మోకాళ్లతోనే ఎక్కి దైవ దర్శనం చేసుకున్నాడు. ఇంతటితో ఆగిపోరట. రాష్ట్రంలో ఉన్న మరో 45 కొండలను మోకాళ్లతోనే ఎక్కుతాడట. భగవంతుడు ఒక్కడే అని నమ్మే యేసురెడ్డి నల్గొండలోని 3 మతాలకు చెందిన కొండలను ఒకే రోజు ఎక్కాలని డిసైడ్ అయ్యాట. భగవంతుడు దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దీవెన వల్ల ఈ రోజు వరకు నాకు ఎలాంటి శారీరకమైన ఇబ్బందులు లేవు. ఈ రకంగా ఆ దేవుడి వారి స్వామి దీవెనలతో నేను ఈ కొండలు ఎక్కడం జరుగుతుంది. దానికి భగవంతుడు నన్ను ఆశిస్తున్నా. నేను 52 పూర్తిగా వస్తున్నా. చంద్రబాబు కోసం యేసుదేవారెడ్డి చేస్తున్న మోకాల యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అటు తెలుగు తమ్ముళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రైతు భాగ ఉపాధ్యక్షుడు యేసుదేవారెడ్డి గారు వేణుగోపాల స్వామి కొండ మోకాలపై ఎక్కటం
ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ మహాకూటమి విజయంగానే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ఈ యొక్క ప్రయత్నాన్ని విజయవంతం కావాలని మేము అందరం కోరుకుంటున్నాం.